చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి మరో కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సచివాలయ ఉద్యోగులు చిత్ర విచిత్రంగా వాడబడుతూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ కాబట్టి ఈ విధంగా టార్గెట్ కాబడుతుంది అని, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి అన్న విమర్శలు ఫస్ట్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అండ్ సచివాలయ ఉద్యోగులు వివిధ సందర్భాల్లో చాలాసార్లు రోడ్లెక్కారు. వాళ్ళ మీద పెడుతున్నటువంటి పని ప్రెజర్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ ఎలాంటి ప్రొటెస్ట్లను సర్కార్ పరిగణలోకి తీసుకోవడం లేదు. పైగా వాళ్ళకు కొత్త కొత్త సర్వే బాధ్యతలు, కొత్త కొత్త పనులు అప్పచెబుతూ పోతూ ఉన్నారు. తాజాగా వీళ్ళకి ఇచ్చిన సర్వే బాధ్యతలు ఏంటి? ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలి, మీరు ఏ పొయ్యి వాడతారు అని. దానికోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా తీసుకొచ్చారట. మరి ఏ పొయ్యి వాడతారు? కట్టెల పొయ్యి వాడతారా? గోబర్ గ్యాస్ వాడతారా? ఇండక్షన్ స్టవ్, అదే కరెంటు స్టవ్ వాడతారా? ఎల్పిజి కనెక్షనా? కిరోసిన్ స్టవ్ వాడతారా? ఏది వాడతారు అని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసే బాధ్యతను ఈ సచివాలయ ఉద్యోగులకి అప్పగించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. బహుశా ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో గ్యాస్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూసాం. ఇటువంటి ఇంకేమైనా కనుక భవిష్యత్తులో ముదిరినా లేదా ఇప్పుడే ముదిరినా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న సమాచారం కోసమా, లేకపోతే మరొకట రీజన్ తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇంటింటికి వెళ్ళి మీరు ఏ పొయ్యి వాడతారు అని సర్వే చేసే బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో జోకులు వేసుకుంటున్నారట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో మీ బాత్రూములు ఫినాయిల్తో కడుగుతారా, హార్పిక్తో కడుగుతారా, లేకుంటే యాసిడ్ పోసి కడుగుతారా అని నెక్స్ట్ ఈ సర్వేలు కూడా మనకు అప్పగిస్తారేమో అని చెప్పి వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో జోకులు వేసుకుంటూ ఉన్నారట.